గట్టిగా చేసినాం మనం. జై శ్రీరామ్. ఈరోజు ఇందూరు నగరంలో 40వ డివిజన్లో చాలా సంతోషదాయకమైన విషయం. ఒక్క పెళ్లి చేస్తేనే పుణ్యం వస్తుంది అంటున్నారు. ఆ భగవంతుడి ఆశీర్వాదం నిండుగా ఉంటుంది. 4 పెళ్లిళ్ళు చేసిన ఆయన, మనం అందరం కూడా దీంట్లో పాల్గొన్న వాళ్ళం కూడా అదృష్టమే. ఈరోజు పెళ్లి జరుపుకుంటున్న జంటల వారికి మరియు మా సోదరుడు యాదవ్ కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీర్వాదం నిండుగా ఉండాలని, రాబోయే రోజులలో మా హనుమంత్ యాదవ్ గారు ఇంకా సేవా కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఒక్కసారి ఈరోజు పెళ్లి జంటలకు మరియు పెళ్లి జంటలకు ముఖ్యంగా వారికి పెళ్లి శుభాకాంక్షలు, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. మరియు వారి బంధుమిత్రులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నమస్కారం. ఈ సామూహిక వివాహాలు అనేది ఆ భగవంతుడు ఆశీర్వాదంతో చేస్తున్నాను. నాతో కాదు, ఆ భగవంతుని ఆశీర్వాదంతో చేస్తున్నాను. ఒక 4 జంటలకు చేస్తున్నాను. 4 కుటుంబాలు భవిష్యత్తులో మంచిగా అయితే నా అంత అదృష్టవంతులు ఎవరు లేరని ఆలోచనతో ముంగడికి వచ్చి చేస్తున్నాను. ఇంతకు తప్ప నాకు వేరే దేని మీద ఆశతోని కాదు, మానవ దృక్పథంతో ఇది చేసి తలపెట్టాడు. మరిన్ని కార్యక్రమాలు చేస్తారు కానీ సమాజానికి సేవలు చేస్తారు కదా, అది చెప్పండి. సామాజిక సేవలు అంటే కొద్దిగా ఏదో చిన్నగా చేస్తున్నాం, అన్నీ చెప్పుకుంటే బాగుండదు. చిన్నగా అనాథ పిల్లలకు అదే కొద్దిగా చేస్తున్నాం, ఏదో అది భగవంతుడి దయతోనే చేస్తున్నా. అది నేను చేస్తున్నాను కాదు, భగవంతుని దయతోనే ఆయన నాకు ఆ బుద్ధి, ఆ సంకల్పం ఇచ్చింది కనుకనే చేస్తున్నాను. ఇంతకన్నా. మీ పేరే? కాబట్టి హనుమంతు యాదవ్. ఇప్పటివరకు పెళ్ళి ఇదే ఫస్ట్ సార్, ఇదే మొదటిసారి. ఓకే. ఈ యొక్క ప్రోగ్రాంకు నా వెన్నంటి నిలిచి, అన్నా నీతో నేనున్నాను అని చెప్పి నా ఎమ్మడ నిలుస్తూ నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించిన నాకంటే చిన్నోడు నేను అభినందిస్తే ఎట్లుంటుందో, కానీ
నాకన్నా చిన్నోడైనా కానీ నేను అభినందిస్తున్నా తమ్ముడిని. ఇలాంటి ప్రోగ్రాలకు ఇప్పుడు నేను ఉన్నాను అని ముంగటికి వస్తాడు మా కార్పొరేటర్ చరణ్ గారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.